ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా, అక్కడ ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు. పాపం వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము. దానివల్ల ఆదాయం కూడా పెరిగింది. ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో, అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము 49.28 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డలు కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయల అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభసూచకం. రేవంత్ రెడ్డి అన్న మీకు దండం పెడతాన్నా. ఏదైనా సరే ఇండియాలో ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే మేము లేడీస్ మేమే చెప్తున్నాం. ఏమనంటే కరెంటు ఫ్రీ తీసేయి, బస్సు ఫ్రీ తీసేయి. బస్సు ఎక్కుదామని ఎక్కితే బస్సులో పొట్టు కొడుతుండ్రు తెలుసా. మనుగూరు పోవాల్సినోడు కొత్తగూడెం బస్సు ఎక్కుతుండు, కొత్తగూడెం పోవాల్సినోడు మనుగూరు బస్సు ఎక్కుతుండు. ఏంటిరా ఈ అగాత్యం అంటే, ఇది బస్సు ఫ్రీ అని చెప్పి యాడంటే ఆడ ఆపుతుండ్రు. ఒకవేళ బస్సే ఎక్కినాం, అక్కడ ఒక అందమైన అబ్బాయి ఉన్నాడు, అయినా ముందు ఆధార్ కార్డు తీసి ఇస్తే ఆధార్ కార్డులో ఫోటో చూస్తుండ్రు. పోనీ సరే ఇదంతా పక్కన పెట్టి సరేలే మనం ఏదో ఆధార్ కార్డు ఫ్రీ ఇచ్చిండు అని చెప్పి ఎక్కేసినాం అనుకో, ఇది ఫ్రీ టికెటా, దీని బతుకు టికెట్ తీసుకోవడానికి కూడా పైసలు లేవా అన్నాడు చూస్తుండ్రు. కాబట్టి బస్సులు ఫ్రీ తీసేయన్నా నీకు దండం పెడతా. ఎందుకంటే మా ఇదంతా పక్కన పెడితే అమ్మాయిలు రెడీ అయ్యి బయటికి వెళ్ళేది ఎందుకు? అబ్బాయిలు చూడడానికే కదా. ఆ రోడ్లెమ్మటి, సూర్యాపేట రోడ్లెమ్మటి, ఆ నల్గొండ రోడ్లెమ్మటి, హైదరాబాద్ రోడ్లెమ్మటి ఎక్కడ పడితే అక్కడ బస్ స్టాపుల్లో చెమటలు గారి, పౌడర్ పోయి, లిప్స్టిక్ కారిపోయి, బొట్టు చెదిరిపోయి, జుట్టు ఎగిరిపోయి ఇన్ని రకాలుగా హింసపడేది మేము. తర్వాత బస్సు ఎక్కిన తర్వాత మమ్మల్ని ఎవరు చూసలేరు అబ్బాయిలు తెలుసా. ఇది ఉన్నదే ఎండాకాలం అంటే మా ఫేసులు ఇంకా కర్రీగా కాకిరెట్టలాగా అయిపోయి మమ్మల్ని ఎవరు డేక్తలేరు బ్రో. రేవంత్ రెడ్డి బ్రో మీకు దండం పెడతాం బ్రో. ఆ ఫ్రీ బస్సులు తీసేయండి బ్రో, ఫ్రీ కరెంట్ తీసేయండి బ్రో.